जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा। हो गए अब निहाल ये नैना बाबा आपकी रूहानी नजरों से। पा लिया है मुझे था जो पाना, ये आवाज निकले अंतर से। आप शक्ति यूं ही भरते रहो बाबा। आप शक्ति यूं ही भरते रहो बाबा। इस देह की दुनिया से उड़ जाऊं। इस देह की दुनिया से उड़ जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा। शुक्रिया आपका लाखों बाबा। आपने हमको दिल से अपना लिया। प्यास जन्मों की अब बुझ गई है। अपनी नजरों में हमको बसा जो लिया। आप आके यूं ही मिलते रहो बाबा। आप आके यूं ही मिलते रहो बाबा। बनके जन्नत की खुशबू बिखर जाऊं। बनके जन्नत की खुशबू बिखर जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा। हर कल्प यूं ही मिलते रहेंगे। प्रीत की डोरी ऐसी है बांधी। आपसे दूर ना रह सकेंगे। आए माया की कितनी भी आंधी। प्यार की वर्षा करते रहो बाबा। प्यार की वर्षा करते रहो बाबा। मैं स्नेह के मोती से भर जाऊं। मैं स्नेह के मोती से भर जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा। आप दृष्टि यूं ही देते रहो बाबा। सुख सागर में गहरे उतर जाऊं। सुख सागर में गहरे उतर जाऊं। हूँ पल की ना पल भर बंद मेरी। हूँ पल की ना पल भर बंद मेरी। इन लहरों को दामन में भर जाऊं। इन लहरों को दामन में भर जाऊं। सुख सागर में गहरे उतर जाऊं। इन लहरों को दामन में भर जाऊं। ఓం శాంతి. మురళీ డేట్ 16/5/2025. మధురమైన పిల్లలారా, మీ ప్రేమ ఒక్క తండ్రితోనే ఉంది. ఎందుకంటే మీకు వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు ప్రీతిగా నా బాబా అని అంటారు. ప్రశ్న: ఏ దేహదారి మాటలను తండ్రి మాటలతో పోల్చలేరు. ఎందుకు? ఎందుకంటే తండ్రి చెప్పే ఒక్కొక్క మాట ఒక్కొక్క మహావాక్యము. ఈ మహావాక్యాలు వినటం వల్ల మహోన్నతంగా
అంటే పురుషోత్తములుగా అవుతారు. తండ్రి మహావాక్యాలు మిమ్మల్ని సుగంధ పుష్పాలుగా చేస్తాయి. మనుషులు మాటలు మహావాక్యాలు కావు. వాటి వల్ల ఇంకా పతనమవుతూ వచ్చారు. పాట ప్రపంచం మారిపోయిన. ఓం శాంతి. పాట మొదటి చరణంలో కొంత అర్థం ఉన్నది. మిగిలిన పాటంతా దేనికి పనికిరాదు. ఉదాహరణకి గీతలో భగవానువాచ మన్మనాభవ మధ్యాజీభవ, ఈ పదాలు సరి అయినవే. దీనిని పిండిలో ఉప్పు ఉన్నంత అని అంటారు. భగవంతుడు అని ఎవరిని అంటారో ఇప్పుడు పిల్లలు మీకు బాగా తెలుసుకున్నారు. శివబాబాను భగవంతుడని అంటారు. శివబాబా వచ్చి శివాలయాన్ని రచిస్తారు. ఎక్కడికి వస్తారు? వేశ్యాలయంలోకి వస్తారు. స్వయం వారే వచ్చి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన అతి ప్రియమైన అపురూపమైన ఆత్మీక పిల్లలారా, వినేది ఆత్మనే కదా. ఆత్మలమైన మనము అవినాశి అని మీకు తెలుసు. ఈ దేహము వినాశి. ఇప్పుడు ఆత్మలమైన మనము పరంపిత పరమాత్మ ద్వారా మహావాక్యాలు వింటూ ఉన్నాము. ఒక్క పరంపిత పరమాత్మ చెప్పేవే మహావాక్యాలు. అవి మహోన్నత పురుషోత్తములుగా చేస్తాయి. మిగిలినవి గురువులు, మహాత్ములు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారి వాక్యాలు మహావాక్యాలు కావు. శివోహం అనేది కూడా సత్యమైన వాక్యం కాదు. ఇప్పుడు మీరు తండ్రి నుండి మహావాక్యాలు విని సుగంధభరిత పుష్పాలుగా అవుతారు. ముళ్ళకి పుష్పాలకి ఎంత వ్యత్యాసం ఉన్నది. మనకి వినిపించేది మనుషులు కాదని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. ఇతనిలో శివబాబా విరాజమానమై ఉన్నారు. వారు కూడా ఆత్మనే, కానీ వారిని పరమాత్మ అని అంటారు. ఇప్పుడు పతితాత్మలు పిలుస్తూ ఉన్నారు, ఓ పరమాత్మ రండి, మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. వారు పరంపిత పరంగా చేయువారు. మీరు పురుషోత్తములుగా అంటే పురుషులందరిలో ఉత్తమ పురుషులుగా అవుతారు. వారు దేవతలు. పరంపిత అనే పదము చాలా మధురమైనది. సర్వవ్యాపి అనడం వల్ల అంత మాధుర్యం రాదు. మీలో కూడా చాలా కొద్దిమంది మాత్రమే ఆంతరిక ప్రీతిలో స్మృతి చేస్తారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు స్థూలంగా స్మృతి చేస్తారు. ఇది ఆత్మ పరమాత్మను చాలా ప్రీతిగా స్మృతి చేయడం. భక్తి మార్గంలో ఇంత ప్రీతిగా పూజించలేరు. ఆ ప్రేమ ఉండదు. అసలు వారెవరో తెలియకుంటే ప్రేమ ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లలు మీకు చాలా ప్రేమ ఉన్నది. ఆత్మ మేరా బాబా అని అంటుంది. ఆత్మలంతా సోదరులే కదా. ప్రతి సోదరుడు బాబా మాకు తమ పరిచయం ఇచ్చారని అంటారు. కానీ దానిని ప్రేమ అని అనరు. ఎవరి ద్వారా కొంత లభిస్తుందో వారిపై ప్రీతి ఉంటుంది. తండ్రిపై పిల్లలకు ప్రేమ ఉంటుంది. ఎందుకంటే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఎంత ఎక్కువ వారసత్వం లభిస్తే పిల్లలకు అంత ఎక్కువ ప్రీతి ఉంటుంది. తండ్రి వద్ద ఆస్తి లేకుండా తాతగారి వద్ద ఉంటే తండ్రిపై అంత ప్రేమ ఉండదు. అప్పుడు తాతపై ప్రేమే ఉంటుంది. ఇతనితో ధనం లభిస్తుందని భావిస్తారు. అయితే వీరు అనంతమైన తండ్రి. మనల్ని తండ్రి చదివిస్తున్నారని పిల్లలు మీకు తెలుసు. ఇది చాలా సంతోషించే విషయము. భగవంతుడు మనకు తండ్రి, రచయిత అయిన ఆ తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియనందునే స్వయాన్ని నేను తండ్రిని అనేస్తారు. ఉదాహరణకి చిన్న బాలుని నీ తండ్రి ఎవరు అని అడిగితే చివరికి నేనే అని అనేస్తాడు. వారు తండ్రులందరికీ తండ్రి అని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు మనకి లభించిన అనంతమైన తండ్రికి తండ్రి ఎవ్వరూ లేరు. మీరు అత్యంత ఉన్నతమైన తండ్రి కనుక పిల్లల ఆంతరికంలో సంతోషం ఉండాలి. ఆ యాత్రలకు వెళ్తే అక్కడ ఇంత సంతోషం ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రాప్తి ఏదీ లేదు. కేవలం దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. అనవసరంగా ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. ఒకటేమో తలనుదురు అరిగిపోతుంది. రెండవది ధనం కరిగిపోతుంది. ధనం చాలా ఖర్చు చేస్తారు. ప్రాప్తి ఏమీ లేదు. భక్తి మార్గంలో ఆదాయం ఉంటే
భారత్వాసీలు చాలా శ్రీమంతులుగా అయ్యేవారు మందిరాలు మొదలైనవి నిర్మించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. సోమనాథ మందిరము ఒక్కటే కాదు, రాజులందరి గృహాలలో మందిరాలు ఉండేవి. 5000 సంవత్సరాల క్రితం మీకు ఎంత ధనం ఇచ్చి ఉన్నారు? మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేసినారు బాబా. ఇలా చెప్పేది ఒక్క తండ్రి మాత్రమే. 5000 సంవత్సరాల క్రితం మీకు రాజయోగం నేర్పించి మిమ్మల్ని ఇలా చేశాను. మరి ఇప్పుడు ఎలా అయిపోయినారు పిల్లలు? ఇదంతా బుద్ధిలో రావాలి కదా. మేము ఎంత శ్రేష్టంగా ఉండేవారమో పునర్జన్మలు తీసుకుంటూ పూర్తి నేలపై పడిపోయాము, గవ్వ సమానమైపోయాము. ఇప్పుడు మళ్ళీ బాబా వద్దకు వస్తాము. బాబా మనల్ని విశ్వాధిపతులుగా చేస్తారు. ఈ ఒక్క యాత్ర ద్వారా మాత్రమే ఆత్మలకు తండ్రి లభిస్తారు. కాబట్టి మనస్సులో ప్రేమ ఉండాలి. పిల్లలైన మీరిక్కడకు వచ్చినప్పుడు ఏ తండ్రి ద్వారా మాకు మళ్ళీ విశ్వచక్రవర్తి పదవి లభిస్తుందో ఆ తండ్రి వద్దకు వచ్చామని మీ బుద్ధిలో ఉండాలి. ఆ తండ్రి మనకు శిక్షణ ఇస్తూ ఉన్నారు. పిల్లలు, దైవీ గుణాలు ధారణ చేయండి. నేను సర్వశక్తివంతుడను, పతిత పావనుడను. అటువంటి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. నేను కల్పకల్పము వచ్చి నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని మీకు చెప్తాను. మనము అనంతమైన తండ్రి వద్దకు వచ్చామని మీ మనస్సులో ఉండాలి. నేను గుప్తంగా ఉన్నానని తండ్రి చెప్తూ ఉన్నారు. నేను గుప్తమని ఆత్మ చెప్తుంది. శివబాబా వద్దకు, బ్రహ్మదాదా వద్దకు వెళ్తున్నామని మీరు భావిస్తారు. వారిప్పుడు సంయుక్తంగా ఉన్నారు. వారిని కలుసుకునేందుకు వెళ్తాము. వారి ద్వారా మనం విశ్వానికి అధికారులుగా అవుతాము. లోపల ఎంతో బేహద్దు ఖుషి ఉండాలి. మధువనానికి వచ్చేందుకు మీ ఇంటి నుండి బయలుదేరినప్పుడు లోపల గద్గదమవ్వాలి. ఎందుకంటే తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారు. దైవీ గుణాలను ధారణ చేసేందుకు యుక్తులు తెలుపుతారు. ఇంటి నుండి బయలుదేరే సమయంలో లోపల ఖుషి ఉండాలి. ఉదాహరణకి కన్య తన పతిని కలుసుకున్నప్పుడు నగలు మొదలైనవి ధరిస్తుంది, ముఖం వికసిస్తుంది. అయితే దుఃఖం పొందేందుకు ఆ కన్య ముఖము వికసిస్తుంది, కానీ మీ ముఖం సదా సుఖం పొందేందుకు వికసిస్తుంది. కనుక ఇటువంటి తండ్రి వద్దకు వచ్చి సమయంలో మీకు ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు మనకి అనంతమైన తండ్రి లభించారు. సత్యయుగంలోకి వెళ్తాము. తర్వాత డిగ్రీ తగ్గిపోతుంది. ఇప్పుడైతే బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. మిమ్మల్ని భగవంతుడే కూర్చొని చదివిస్తూ ఉన్నారు. వారు మన తండ్రి టీచర్గా చదివిస్తారు కూడా. అంతేకాక పావనంగా చేసి వెంట కూడా తీసుకువెళ్తారు. ఇప్పుడు ఆత్మ అయిన మనము చీచీ రావణ రాజ్యం నుండి విడుదల అవుతాము. ఆంతరికంలో అపారమైన ఖుషి ఉండాలి. తండ్రి విశ్వానికి యజమానులుగా చేస్తూ ఉంటే ఎంత బాగా చదువుకోవాలి. విద్యార్థులు బాగా చదువుకుంటే మంచి మార్కులతో పాస్ అవుతారు. బాబా, మేము శ్రీమన్నారాయణ్ణిగా అవుతామని పిల్లలు అంటారు. ఇది సత్యనారాయణ కథ అని, నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యే కథ. ఆ అసత్య కథలు జనం జన్మలు వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ద్వారా ఒక్కసారి మాత్రమే మీకు సత్యమైన కథ వింటారు. తర్వాత అది భక్తి మార్గంలో కొనసాగుతుంది. ఉదాహరణకి శివబాబా జన్మించారు. ప్రతి సంవత్సరం వారి జయంతిని జరుపుకుంటూ వచ్చారు కదా. అయితే వారు ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు, కొంచెం కూడా తెలియదు. పోనీ కృష్ణ జయంతి జరుపుకుంటారు కదా. కృష్ణుడు కూడా ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారో కొంచెం కూడా తెలియదు. కంసపురంలో వస్తారని అంటారు. అయితే ఈ పతిత ప్రపంచంలో
కృష్ణుడు ఎలా జన్మ తీసుకుంటారు. బేహద్దు తండ్రి వద్దకు వచ్చామని పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. మాకు ఫలానా వారి ద్వారా బాణం తగిలిందని బాబా వచ్చారని తెలిసింది. ఈ రోజు నుండి తండ్రిని స్మృతి చేస్తున్నామనే అనుభవం కూడా వినిపిస్తారు కదా. ఇది మీ అత్యంత గొప్ప తండ్రి వద్దకు వచ్చే యాత్ర. బాబా చైతన్యమైన వారు పిల్లల వద్దకు వెళ్తారు కూడా. వారు చేసేది జడయాత్రలు. ఇక్కడ తండ్రి చైతన్యంగా ఉన్నారు. ఆత్మలు మనము ఎలా మాట్లాడతామో అలా ఆ పరమాత్మ తండ్రి కూడా శరీరం ద్వారా మాట్లాడతారు. ఈ చదువు భవిష్య 21 జన్మల శరీర నిర్వహణ కొరకు. ఆ చదువు కేవలం 1 జన్మ కొరకే. ఇప్పుడు ఏ చదువు చదువుకోవాలి లేక ఏ వ్యాపారం చేయాలి, రెండూ చేయమని తండ్రి చెప్తూ ఉన్నారు. సన్యాసీల వలె ఇళ్ళు వాకిలి వదిలి అడవులకు వెళ్ళరాదు. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఈ చదువు రెండిటి కొరకు. అందరూ చదవరు కూడా. కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది తక్కువ చదువుకుంటారు. కొంతమందికి వెంటనే బాణం తగులుతుంది. కొంతమంది వేడి పెనం వల్లే మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని అంటారు. కొంతమంది ఇవి ఏకాంతంలో అర్థం చేసుకోవలసిన విషయాలని అంటారు. అంతే, అదృశ్యమైపోతారు. ఎవరికైనా జ్ఞాన బాణం తగిలితే వెంటనే వచ్చి అర్థం చేసుకుంటారు. కొంతమంది మాకు తీరిక లేదని అంటారు. అంటే వారికి బాణం తగలలేదని భావించాలి. బాబాకు బాణం తగిలిన వెంటనే అంతా వదిలేశాడు కదా. చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే దాని ముందు ఇదెంతా అని భావించాడు. మనం తండ్రి నుండి రాజ్య పదవి తీసుకోవాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, వ్యాపారము మొదలైనవి కూడా చేయండి. కేవలం 1 వారం వచ్చి మంచి రీతిగా అర్థం చేసుకోండి. గృహస్థ వ్యవహారాలు కూడా సంభాళించాలి. రచన అంటే పిల్లల్ని కూడా సంభాలన చేయాలి. అక్కడ వాళ్ళు రచించి పారిపోతారు. మీరు రచించారు కనుక వారిని మంచిగా సంభాళించండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. మీ స్త్రీ కానీ పుత్రుడు కానీ మీ మాట వింటే సుపుత్రుడని భావించండి, వినకుంటే కుపుత్రుడని భావించండి. సుపుత్రుడు ఎవరో కుపుత్రుడు ఎవరో తెలిసిపోతుంది కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు శ్రీమతాన్ని అనుసరిస్తే శ్రేష్టంగా అవుతారు, లేకుంటే వారసత్వం లభించదు. పవిత్రులుగా అయ్యి సుపుత్రులుగా అయ్యి పేరు ప్రసిద్ధి చేయండి. బాణం తగిలితే ఇక మేము సత్యమైన సంపాదన చేస్తాము అని అంటారు. శివాలయంలోకి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు కనుక శివాలయంలోకి వెళ్లేందుకు అర్హులుగా అవ్వాలి. ఇది శ్రమతో కూడిన పని. ఇప్పుడు శివబాబాని స్మృతి చేయండి. మృత్యువు ఎదురుగా ఉందని చెప్పండి. వారికి కూడా కళ్యాణం చేయాలి కదా. ఇప్పుడు స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయని చెప్పండి. తల్లిగారింటిని అత్తగారింటిని ఉద్ధరించటం పిల్లల మీ కర్తవ్యము. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారి కళ్యాణం చేయడం మీ కర్తవ్యము. దయాహృదయులుగా అవ్వాలి. పతిత తమో ప్రధాన మనుషులకు సతో ప్రధానమైన దారి చూపించాలి. ఏ వస్తువైనా కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుందని మీకు తెలుసు. నరకంలో అందరూ పతితాత్మలే ఉన్నారు. అందుకే వారు పావనంగా అయ్యేందుకు గంగలో స్నానం చేసేందుకు వెళ్తారు. మొదట మనం పతితులమని అర్థం చేసుకోవాలి. అందువల్లే పావనంగా అవ్వాలి. తండ్రి ఆత్మలకి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. సాధు సత్పురుషులు మొదలైన వారందరికీ తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి అన్న సందేశం ఇవ్వండి. యోగా అగ్నితో లేక స్మృతి యాత్ర ద్వారా మీ మలినాలు తొలగిపోతాయి. మీరు పవిత్రమై నా వద్దకు వచ్చేస్తారు. బాబా అందరినీ జతలో తీసుకువెళ్తారు. తేలు పోతూ పోతూ మెత్తని వస్తువును చూసి కుడుతుంది, రాతిని కుట్టదు.
మీరు కూడా తండ్రి పరిచయం ఇవ్వండి. తండ్రి ఇది కూడా తెలిపించారు, నా భక్తులు ఎక్కడుంటారు? శివాలయాలు, కృష్ణ మందిరాలు, లక్ష్మీనారాయణ మందిరాలలో ఉంటారు. భక్తులు నన్ను భక్తి చేస్తూ ఉంటారు. వారు కూడా పిల్లలే కదా, నా ద్వారా రాజ్యం తీసుకున్నారు. ఇప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. దేవతల భక్తులు కదా. నెంబర్ 1 భక్తి శివుని అవ్యభిచారి భక్తి. కింద పడుతూ పడుతూ ఇప్పుడు పూత పూజ చేస్తూ ఉన్నారు. శివుని పూజారులకు అర్థం చేయించటం సులభం. ఆత్మలందరి తండ్రి అయిన శివబాబా స్వర్గ వారసత్వం ఇస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే నేను పతిత పావనుణ్ణి, జ్ఞానసాగరుణ్ణి. జ్ఞానం కూడా వినిపిస్తూ ఉన్నాను, పావనంగా అయ్యేందుకు సందేశము ఇస్తూ ఉన్నారు. 84 జన్మలను స్మృతి చేయండి. మీకు మందిరాలలో, కుంభమేళాలో భక్తులు లభిస్తారు. అక్కడికి వెళ్ళి మీరు పతిత పావని గంగన లేక పరమాత్మన అని అడిగి వారికి అర్థం చేయించవచ్చు. మేము ఎవరి వద్దకు వెళ్తున్నాము? పిల్లలకు సంతోషం ఉండాలి. ఎంత సాధారణంగా ఉన్నారు. ఆడంబరం ఏం చూపాలి? గొప్ప మనిషిగా కనిపించేందుకు శివబాబా ఏం చేయాలి? సన్యాసుల వస్త్రాలనైతే ధరించలేరు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను సాధారణ శరీరాన్ని తీసుకుంటాను. నేను ఏం చేయాలో మీరే సలహా ఇవ్వండి. ఈ రథాన్ని ఎలా అలంకరించాలి? వారు హుసేన్ గుర్రాన్ని అలంకరిస్తారు. ఇక్కడ శివబాబా రథంగా ఎద్దుని తయారు చేశారు. ఎద్దు మస్తకంపై గుండ్రంగా శివుని చిత్రాన్ని చూపిస్తారు. ఇప్పుడు మీరు శివబాబా ఎద్దులో ఎలా వస్తారు? మందిరంలో నందిని ఎందుకు ఉంచారు? శంకరుని వాహనం అని అంటారు. సూక్ష్మవతనంలో శంకరునికి వాహనం ఉంటుందా? ఇవన్నీ భక్తి మార్గంలోనివి, డ్రామాలో నిర్ణయించబడినవి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే. ధారణ: ఇప్పుడు మేము సత్యమైన సంపాదన చేస్తామని, స్వయాన్ని శివాలయంలోకి వెళ్లేందుకు అర్హులుగా తయారు చేసుకుంటామని, సుపుత్రులుగా అయ్యి శ్రీమతాన్ని అనుసరించి తండ్రి పేరుని ప్రసిద్ధం చేస్తామని మీకు మీరే ప్రతిజ్ఞ చేసుకోండి. దయా హృదయులుగా అయ్యి తమో ప్రధాన మనుషులను సతో ప్రధానంగా చేయాలి. అందరికీ కళ్యాణం చేయాలి. మృత్యువుకు ముందే అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి. వరదానము: ప్రతి మనుష్య ఆత్మకు 3 కాలాల దర్శనం చేయించే దివ్య దర్పణ్ భవ. పిల్లలు, మీరు ఇప్పుడు ఎటువంటి దివ్య దర్పణంగా అవ్వాలి అంటే, ఆ దర్పణం ద్వారా ప్రతి మనుష్య ఆత్మ తన 3 కాలాలను దర్శనం చేసుకోవాలి. నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, భవిష్యత్తులో ఎలా అవుతాను అనేది వారికి స్పష్టంగా కనిపించాలి. ముక్తిలోకి వెళ్ళాలి మరియు స్వర్గంలోకి వెళ్ళాలనే అనేక జన్మల దాహము, అనేక జన్మల ఆశ ఇప్పుడు పూర్తి అవుతుందని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అంటే అనుభవం చేస్తారో మరియు చూస్తారో, అప్పుడే సహజంగానే తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఆకర్షితులై వస్తారు. స్లోగన్: ఒకే బలము, ఒకే నమ్మకము. ఈ పాఠాన్ని సదా పక్కా ఉంచుకున్నట్లయితే సుడిగుండాల నుండి సులభంగా బయటపడతారు. అచ్చా, ఓం శాంతి. तुम सा हसीन बाबा, तुम सा हसीन बाबा कोई नहीं जहां में, कोई नहीं
हंसी बनाया, तुमने हंसी बनाया हमको भी इस जहां में, हमको भी इस जहां में। तुम सा हसीन बाबा कोई नहीं जहां में, कोई नहीं जहां में। तुम सा हसीन बाबा। सूरज या चांद किससे, सूरज या चांद किससे तुलना करूं तुम्हारी, तुलना करूं तुम्हारी। रचता है तू सभी का, रचता है तू सभी का। रचना है सब तुम्हारी, रचना है सब तुम्हारी। तू है जहां से न्यारा, तू है जहां से न्यारा। उपमा नहीं जहां में, उपमा नहीं जहां में। तुम सा हसीन बाबा। नजरें पड़ी जो तुम पर, नजरें पड़ी जो तुम पर। हटने का नाम ना ले, हटने का नाम ना ले। पलकों के डाल पर दे, पलकों के डाल पर दे। दिल में कहीं छिपा ले, दिल में कहीं छिपा ले। खो जाए तुझ में बाबा, खो जाए तुझ में बाबा। लौटे ना इस जहां में, लौटे ना इस जहां में। तुम सा हसीन बाबा। माशूक प्यारा है तू, माशूक प्यारा है तू। आशिक है सारी दुनिया, आशिक है सारी दुनिया। तू प्यार का समंदर, तू प्यार का समंदर। हम तो तुम्हारी नदियाँ, हम तो तुम्हारी नदियाँ। तुझ में समा के बाबा, तुझ में समा के बाबा। तुझ सा बने जहां में, तुझ सा बने जहां में। तुम सा हसीन बाबा। ये प्यार है रूहानी, ये प्यार है रूहानी। दुनिया क्या जाने इसको, दुनिया क्या जाने इसको। है इश्क ये हकीकी, है इश्क ये हकीकी।
इसकी खबर है किसको, इसकी खबर है किसको, पल भर का वह भी झूठा, पल भर का वह भी झूठा है प्यार इस जहां में, है प्यार इस जहां में। तुम सा हसीन बाबा कोई नहीं जहां में, कोई नहीं जहां में। तुमने हंसी बनाया, तुमने हंसी बनाया हमको भी इस जहां में, हमको भी इस जहां में। तुम सा हसीन बाबा, तुम सा